హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరటి పువ్వు పప్పు చేస్తున్నానండి. అది అరటి పువ్వు ఆ పైన డొప్పలన్నీ తీసుకుని ఆ పువ్వు అంతా తీసుకోవాలి. ఆ పువ్వుని కొంచెం చేతికి నూనె రాసుకుని శుభ్రం చేసుకోవాలి. అది లోపల ఈరబడ్లాగా ఉండేది, అది దొంగడు అంటాము. అలాగే పిల్లేళ్ళు ఇవి తీసుకుని శుభ్రం చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, పుల్లని మజ్జిగ వేసుకుని శుభ్రంగా కొంచెంసేపు అట్టేపెట్టి కడుక్కోవాలండి. అలాగే అది వంపేసి ఆ మజ్జిగంతా మంచినీళ్ళతోటి కూడా కడుక్కుని దాన్ని కొంచెం మిక్సీలో బరకగా తిప్పుకోవాలి. అది తిప్పుకున్న తర్వాత అది పక్కన ఉంచుకుని కందిపప్పు వేయించుకోవాలండి. దీనికి పప్పుకూరకి, అరటిపువ్వు పప్పుకూరకి మనం ఎప్పుడు కందిపప్పు వేయించే చేసుకోవాలి. అది కందిపప్పు నేను వేయిస్తున్నాను. ఇది కొంచెం కమ్మటి వాసన వచ్చిన తర్వాత మనం కుక్కర్లోనూ అరటిపువ్వు పప్పు రెండు వేసి కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి. దాంట్లోనూ కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది, ఎక్కువ వాటర్ పోయకూడదు. ఇది పప్పుకూర పొడి పొడిగా ఉంటుందండి. ఇది ఎక్కువ నీళ్లు పోసామంటే మరీ పేస్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ వడియాలు అవి చల్లమిరపకాయలు పొట్టు వడియాలు వేయించుకున్నాను. వాటితో పాటు ఈ పప్పుకూర తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ పోపు చేసుకుంటున్నానండి. పోపు దినుసులు అన్నీ వేసుకుని మెంతులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని వేయించుకున్నాక మనం ఈ ఉడికించిన పప్పు కూడా దాంట్లో వేసుకోవాలండి. ఇది కొంచెంసేపు ఉంటే మనకి వండుకున్న తర్వాత కొంచెంసేపు అలా అట్టే పెడితే మీకు పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందండి కూర. ఈ వీడియో ఆల్రెడీ ఇంతకు ముందర చేశాను, అది ఎందుకో నాకు అంత సరిగా రాలేదనిపించింది. అందుకని నేను మళ్ళీ కొంచెం అది స్టార్టింగ్లో చేశాను. ఇప్పుడు అందుకని మళ్ళీ తిరిగి దీన్ని రీమేక్ చేస్తున్నాను నేను. దీంట్లోకి మనకు చల్లమిరపకాయలతోటి, ఆవకాయ, మాకాయ వాటితోటి నలుచుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది మంచి హెల్తీ ఫుడ్ కూడాను. చాలామంది ఈ మధ్యన చేసుకోవట్లేదు. ఇది మీరంతా తప్పకుండా చేసుకుని తిని చూడండి, పిల్లలకి పెట్టండి. దీనికి కాంబినేషన్గా గుమ్మడి వడియాలు కూడా వేయించుకుని తినండి. రుచి అయితే చాలా బాగా వచ్చింది.